జరుపుకోవడానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి యొక్క కృపను బట్టి ఎంతగానో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అవకాశం ఇచ్చినటువంటి సుధాకర్ పాస్టర్ గారికి, కమిటీ వారికి ఎంతగానో స్తోత్రాలు. మరి ఈ సమయంలో పాస్టర్ గారు చెప్పినట్లుగా బిడ్డలు పాడుతున్నటువంటి పాటలు వింటూ ఉంటే శిలువ మీద క్రీస్తుని కన్నులారా చూచినట్లుంది. నిజంగా నేను కూడా హృదయంలో ఎంతగానో సంతోషం, అదే సమయంలో కళ్ళల్లో కన్నీళ్ళు. ఎందుకంటే ఆయన చేసినటువంటి ఒక గొప్ప త్యాగాన్ని బిడ్డలు ఎంతో చక్కగా వాళ్ళ యొక్క పెదవులతో కాదు కానీ వాళ్ళ యొక్క హృదయాల్లో నుంచి పాడినట్లు ఎంతో స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటి వరకు మనము మొదటి 2 మాటలు విన్నాము. రక్షణ గురించి, క్షమాపణ గురించి చక్కగా మనము దేవుని యొక్క వాక్యాన్ని విన్నాము. ఈ సమయంలో మనం కుటుంబం, బంధాలు, బాధ్యతలు, కుటుంబం, బంధాలు, బాధ్యతలు అనేటువంటి మాటల్ని కొంచెం సేపు ధ్యానించుకున్నాం. మనందరికీ తెలుసు కదా, కుటుంబం కోసం మనం ఎంతగానో ప్రయాసపడుతూ ఉంటాం. ఒకవేళ మనలో చాలామందిని అడిగితే దేవుడు నాకు మొదటి స్థానంలోనే ఉన్నాడని చెప్పినప్పటికీ కూడా మన మొదటి స్థానాన్ని ఇచ్చేది చాలాసార్లు కుటుంబానికి, మన బిడ్డలకి, మన భర్తలకి, భార్యకి ఉంటుంది. కానీ అలా కాకుండా ఈరోజు శిలువ మీద నుంచి యేసు ప్రభు పలికినటువంటి 3వ మాటలో ఈ యొక్క కుటుంబం, బంధాలు, బాధ్యతలు అనేవి ఎలా ఉంటాయో మనం పరిశీలన చేసుకున్నాం. మనందరికీ తెలుసు, రోమా సామ్రాజ్యంలో శిలువకు ఉన్నటువంటి చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే అది చాలా నీచమైనదిగా, చాలా శాపగ్రస్తమైనదిగా, చాలా తృణీకరించబడినటువంటి, విలువ లేనటువంటిదిగా శిలువ మరణాన్ని ఆ దినాల్లో చూసేటువంటి వారు. కానీ క్రైస్తవులమైనటువంటి మనకు శిలువ ఎంతో విలువ కలిగినదని మనం గ్రహించవచ్చు. పౌలు గలతీ పత్రిక 6:14 రాస్తూ, క్రీస్తు యొక్క శిలువనందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక అని రాస్తాడు. అంటే మన యొక్క అతిశయ కారణం, మన విశ్వాసుల యొక్క అతిశయ కారణం ఏంటంటే శిలువ అని మనకు మరొకసారి పౌలు గుర్తు చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా కొరింథీ పత్రికలో కూడా ఒక చోట రాస్తూ, శిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ మనకు దేవుని శక్తి అయి ఉంటున్నది. శిలువను గురించి ఆలోచిస్తే ఒకవేళ రోమా సామ్రాజ్యంలో అది చాలా శాపగ్రస్తమైనదిగా, విలువలేనిదిగా ఉన్నప్పటికీ మన యొక్క విశ్వాస జీవితంలో అది ఎంతో శక్తి కలిగినదిగా, అతిశయ కారణంగా ఉంటున్నట్లుగా మనం చూడవచ్చు. కాబట్టి ఈ యొక్క శిలువను గురించినటువంటి వార్తను మనము ధ్యానిస్తూ ఉన్నట్లయితే 3వ మాటగా యేసు ప్రభు శిలువ మీద మరణానికి ఒక అడుగు దూరంలో మాత్రమే ఉంటూ పలికినటువంటి మాటగా మనం దీనిని చూడవచ్చు. అంటే ఇది అయిన వెంటనే ఆయన తన యొక్క ప్రాణాన్ని తన తండ్రి చేతికి అప్పగించి తన ఆత్మను అప్పగించినట్లుగా మనం చూడగలం. కాబట్టి మరణానికి ఎంతో సమీపంగా ఉన్నటువంటి యేసు ప్రభు పలికినటువంటి మాటలో ఎటువంటి సత్యాలు ఉన్నాయి, మనం ఏం నేర్చుకోవాలని కనుక మనం ఆలోచించినట్లయితే ఆ యొక్క శిలువ మీద యేసు ప్రభు చేస్తున్నటువంటి ఆ యొక్క కార్యాన్ని మనం గమనించినట్లయితే అదెంతో ఒక గొప్ప యాగంలాగా, ఒక గొప్ప యజ్ఞంలాగా మనం చూడవచ్చు. మనకు తెలుసు, ఆదాము హవ్వలు ఏదైనా వనంలో చేసినటువంటి ఆ యొక్క పాపానికి దేవుడు వారిని శిక్షిస్తూ ఒక మాట అక్కడ ఆ వాగ్దానం కూడా ఇచ్చాడు. మనం ఆదికాండం 3:15 చూసినట్లయితే, స్త్రీ సంతానములకు నీ సంతానములకు వైరి కలుగజేస్తాను, అది నీ తల మీద కొట్టును అన్నటువంటి మాట. అంటే మెస్సియా రాబోతున్నాడు. పాపానికి యేసు ప్రభు యొక్క మరణం ద్వారా అంతం కలగబోతుంది. యేసు ప్రభు యొక్క రక్షణ కార్యం ద్వారా సాతాను మీద విజయాన్ని ప్రతి ఒక్క మానవుడు పొందబోతున్నాడు అనేటువంటి ఆ వాగ్దానాన్ని అక్కడ మొదట్లోనే, అంటే మొట్టమొదటిగా కొన్ని వేల సంవత్సరాల క్రితం మనకు దేవుడు అనుగ్రహించి ఉంటున్నాడు. ఆ యొక్క వాగ్దానం నెరవేరేటువంటి సమయం, అంటే అంత గొప్ప కష్టంలో నుంచి, పాపంలో నుంచి మనం విడిపించబడుతూ దేవుని యొక్క నిత్య రాజ్యానికి వారసులం కాబోతున్నటువంటి ఆ యొక్క పరిస్థితుల్లో యేసు ప్రభు ఉన్నాడు. కానీ ఆ సమయంలో కూడా ఆయన తన కుటుంబాన్ని, తన తల్లిని, తన బాధ్యతని ఏమాత్రం కూడా మర్చిపోలేదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం కనుక చూసినట్లయితే యేసు ప్రభు యొక్క శిలువకు దగ్గరగా కొంతమంది స్త్రీలు, యోహాను శిష్యుడు అక్కడ నిలబడినట్లుగా మనం చూడగలం. అంటే చాలా దగ్గరగా ఉన్నారు శిలువ కంటే. యేసు ప్రభు పలుకుతున్నటువంటి మాటలు ఎంతో శక్తి లేకుండా తను మాట్లాడినటువంటి మాటలు కూడా వాళ్ళు వినగలిగినట్లుగా మనం చూడవచ్చు వాక్యంలో.
కాబట్టి వాళ్ళు ఎంతో దగ్గరగా సిలువకు ఉంటూ ఆయన మాటలు వినడానికి సిద్ధపడుతూ ఉన్నారు. అదేవిధంగా యేసు ప్రభు కూడా ఆ యొక్క సిలువ మీద మరణించబోతూ పలికినటువంటి మాటలు కూడా మనం గమనించవచ్చు. కాబట్టి సిలువకు సమీపంగా మరియా సిలువ మీద శ్రమను పొందుతూ యేసు ప్రభు పలికినటువంటి మాటలు, వాళ్ళు మనకు నేర్పించేటువంటి పాఠాలు, జీవిత సత్యాలు, ఆత్మీయ విలువల గురించి మనము నేర్చుకుందాం. మొట్టమొదటిగా సిలువకు సమీపంగా ఉన్నటువంటి మరియా పలికినటువంటి మాటలు, తనేం మాట్లాడలేదు కానీ యేసు ప్రభు మాటలు విన్నది. తనలో మనం చూసేది ఏంటంటే మరియా ఎంతో ప్రేమ కలిగినటువంటి తల్లిగా మనం చూడవచ్చు కదా. అంటే మనందరం కూడా ప్రేమ కలిగినటువంటి తల్లులమే, కానీ మరియది ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి అనమాట. అంటే కన్యకగా ఉన్నప్పుడే తాను పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించి కుమారుని కనబోతుంది అనేటువంటి సత్యాన్ని దూత ద్వారా విని దానికి లోబడినటువంటి స్త్రీ. కాబట్టి మరియను కనుక మనం గమనించట్లయితే తను ఎంతగానో ప్రేమ కలిగినట్లుగా, అంటే హేరోదు రాజు పిల్లలందరినీ చంపివేయండి 2 సంవత్సరాల లోపు ఉన్నవాళ్ళని అని చెప్పినప్పుడు తన కుమారుని తీసుకొని భర్తతో కలిసి బెత్లెహేం నుంచి ఐగుప్తుకి, మళ్ళీ ఐగుప్తు నుంచి నజరేతుకి వెళ్ళి తన కుమారుణ్ణి కాపాడినట్లుగా మనం చూడవచ్చు. హేరోదు బారి నుంచి తను కాపాడినట్లుగా మనం చూడవచ్చు. కాబట్టి మరి ఎంతో ప్రేమ కలిగినటువంటి తల్లి. అదే సమయంలో తను మొత్తం అందరూ విడిచిపోయినప్పటికీ తాను 3.5 సంవత్సరాలు గడిపినటువంటి శిష్యులు నీ కోసం ప్రాణం పెడతానని చెప్పిన శిష్యులు కూడా విడిచిపోయినప్పటికీ ఏమాత్రం కూడా విడవకుండా యేసు ప్రభువుని శిలువ దగ్గర వరకు కూడా వెంబడించినటువంటి తల్లిగా మనం మరియను చూడవచ్చు. కాబట్టి ఎంతో ప్రేమ కలిగినటువంటి తల్లి అనే విషయాన్ని మనం ఈ విషయాల ద్వారా గమనించవచ్చు. మనం కూడా మన పిల్లల విషయంలో చాలాసార్లు వాళ్ళని ప్రేమిస్తూ ఉంటాం, కానీ వాళ్ళు ఏదన్నా కొన్ని సమయాల్లో మనకు దూరం కాగానే మనం కూడా మన బాధ్యతలను విడిచిపెట్టి వాళ్ళకి దూరం అయిపోతారు. కానీ మరియను చూస్తే చివరి వరకు కూడా, అంటే తన గర్భంలో కుమారుడు పడినది మొదలుకొని తన శిలువ మీద మరణించేంత వరకు కూడా మరియా ఏమాత్రం కూడా విడిచిపెట్టకుండా తనను వెంబడించినట్టు, అంటే తనను ప్రేమించినట్లుగా మనం చూడవచ్చు. కాబట్టి మరియా ఎంతో ప్రేమ కలిగినటువంటి తల్లి అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవచ్చు. అంతేకాకుండా ఎంతో బాధ్యత కలిగినటువంటి తల్లి. మనం లేఖనాల్లో చూసినట్లయితే 8వ దినాన తను సున్నతి చేయించింది తన కుమారుడికి. అదేవిధంగా దినాలు గడిచిన, అంటే 33 days అయిన వెంటనే ఆలయానికి తీసుకెళ్ళి తను ప్రతిష్ఠించినట్లుగా మనం చూడొచ్చు. అంతేకాకుండా ప్రతి సంవత్సరం యెరూషలేము యొక్క ఆలయానికి తన కుమారుడిని తీసుకెళ్తూ అక్కడ తను ఉంచినట్లుగా మనం కూడా చూడొచ్చు అనమాట. ఏది చేసినా కూడా తను ఏమాత్రం కూడా నిర్లక్ష్యం లేకుండా, అంటే తను వివాహం కాకుండా నాకు పుట్టిన కుమారుడు, ఈయన ఎలాగైనా ఒక దినాన నన్ను విడిచిపోతాడు అనేటువంటి ఆలోచన ఏమాత్రం కూడా లేకుండా ప్రతి బాధ్యతను కూడా తను ఎంతో చక్కగా చేసినట్లుగా మనం చూడొచ్చు. అదేవిధంగా శిలువలో మరణిస్తూ అంటే ఏ తల్లికైనా చాలా ఘోరమైనటువంటి దుఃఖాన్ని కలిగించేది ఏంటంటే తన కుమారులు, తన బిడ్డలు తన కళ్ళ ముందే మరణించడం. దేనినైనా తట్టుకోవచ్చు, కానీ అలాంటి పరిస్థితిని మాత్రం మనం తట్టుకోలేం తరుణంగా. తన కుమారుడు తన కళ్ళ ముందే శిలువలో మరణిస్తున్నా కూడా తను ఎంతో ధైర్యంగా, అంటే ఖచ్చితంగా ఏడుస్తూ ఉండవచ్చు, మనసు ఎంతో వేదనతో బాధతో నిండిపోయి ఉండవచ్చు. కానీ తన కుమారుడు దేవుని యొక్క రక్షణ ప్రణాళికను పూర్తి చేయబోతున్నాడు అనేటువంటి ఆ యొక్క ఆలోచన, ఆ యొక్క నమ్మకం తనను ఏడవకుండా, ఇంకేది కూడా చేయకుండా ధైర్యంగా చూడగలిగేటట్టు చేసింది. అందుకే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడంలో తన కుమారుడు ఎంతగానో ముందుకు సాగుతున్నాడు అనేటువంటి ఆ యొక్క సత్యంతో తను ఎంతో చక్కగా బాధ్యత నెరవేర్చినట్లుగా మనం చూడవచ్చు. అంతేకాకుండా ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యంలో తన కుమారుడిని పిలిచి ఉంటుంది. మనకందరికీ తెలుసు కదా, ఆయన చివరిగా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగింపబోచున్నాను అని. యూదులందరూ కూడా తమ పిల్లలకు రాత్రిపూట ప్రార్థన చేస్తూ ఈ యొక్క విషయాన్ని నేర్పించేవాడట. అంటే తండ్రి, ఒకవేళ నేను మరణిస్తే నా ఆత్మను నీవు చేర్చుకోననేటువంటి ప్రార్థన ఆ దినాల్లో నేర్పించేవాడు యూదులు. సో ఇవన్నీ కూడా తను మరియా చేసినట్లుగా మనం చూడవచ్చు. ఎంతో ప్రేమను పంచిపెట్టింది, ఎంతో బాధ్యతను తన యొక్క జీవితంలో నెరవేర్చింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి తల్లులు ఎక్కువ మంది ఉన్నారు. మనం ఎంతవరకు మన పిల్లల్ని ఏ విధంగా ప్రేమిస్తున్నాం, అంటే వాళ్ళు అడిగినది అన్నీ ఇవ్వటం ప్రేమ కాదు, కానీ వాళ్ళని దేవుని యొక్క భయభక్తుల్లో పెంచడం, వాళ్ళు దేవుని యొక్క చిత్తాన్ని
వాళ్ళు గ్రహించి దాన్ని చేసేవాళ్ళలాగా వాళ్ళని తీర్చిదిద్దడం తల్లులుగా మన బాధ్యత. మనం వాళ్ళు అడిగిందంతా ఇచ్చి వాళ్ళు చెడిపోయినటువంటి సమయంలో అప్పుడు ఎంతగానో దుఃఖపడ్డాం. అయ్యో నా కుమారుడు పాడైపోయాడు, నా కుమార్తె పాడైపోయింది, రక్షణలోనికి వాళ్ళు రాలేకపోయారు అనేటువంటి ఆ యొక్క బాధను మనం కలిగి ఉంటాం. కానీ అలా కాకుండా మరియను చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క బాధ్యతను పిల్లల్ని పెంచే విషయంలో ఎంతో శ్రద్ధ కలిగి ఉండాలని మనం మరియ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. అదేవిధంగా మరియ దేవుని చిత్తాన్ని నెరవేర్చినటువంటి తల్లిగా కూడా మనం చూడగలం. అంటే దేవుని యొక్క చిత్తాన్ని తను అంగీకరించింది, దాన్ని నెరవేర్చింది, దాన్ని అర్థం చేసుకున్నాను కూడా మనం గమనించవచ్చు. మనందరికీ తెలుసు కదా, గాబ్రియల్ దూత నువ్వు దేవుని యొక్క కనికరాన్ని పొందావు, దయను పొందావు, నువ్వు గర్భవతి అయి పరిశుద్ధాత్మ కుమారుని కనబోతున్నావు అనేటువంటి మాటలు, ఇంకా సుమయోను నీ హృదయంలోనికి ఒక ఖడ్గం దూసుకొని పోతుంది అని చెప్పినటువంటి మాటలను, గొర్రెల కాపర్లు లోకమంతటికి కలవబోయే సంతోషకరమైన సువార్తను వాళ్ళు ప్రకటించినటువంటి అప్పుడు, అదే కాకుండా యేసు ప్రభు నా తండ్రి పనుల మీద నేను ఉన్నానని మీరు ఎరుగరానికి మాట్లాడినప్పుడు ఇవన్నీ కూడా తను దేవుని యొక్క చిత్తానుసారంగా ఈ మాటలన్నీ నేను వింటున్నానని గ్రహించింది. అందుకే తన యొక్క హృదయంలో వాటిని అన్నింటినీ కూడా భద్రపరుచుకుంది. తన కుమారుడు శిలువ మీద ఎంతగానో శ్రమలను పొందుతూ వేదన చెందుతూ తన కళ్ళ ముందే మరణిస్తున్నప్పటికీ ఇవన్నీ కూడా తన యొక్క హృదయంలో ధ్యానం చేసుకుంటూ తన యొక్క హృదయంలో భద్రపరుచుకుంటూ దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఎంతగానో తను సిద్ధపడినట్లుగా మనం చూస్తాం. మన జీవితాల్లో కూడా స్త్రీలంగా మనం ఎన్నిసార్లు దేవుని యొక్క చిత్తాన్ని అసలు మనం గ్రహించగలుగుతున్నామా? అంటే దేవుడు నా జీవితంలో, నా కుటుంబంలో, నా పిల్లల జీవితాల్లో ఎటువంటి చిత్తాన్ని కలిగి ఉంటున్నాడు, ఆయన యొక్క ప్రణాళిక నా పట్ల, మా కుటుంబం పట్ల ఏంటి అనేటువంటి విషయాన్ని మనం చాలాసార్లు మర్చిపోతూ ఉంటున్నాం. కానీ శిలువకు సమీపంగా నిలబడినటువంటి మరియ మనకు మరోసారి గుర్తు చేస్తుంది ఏంటంటే తల్లులంగా మనం దేవుని యొక్క చిత్తానికి లోబడే వాళ్ళంగా, దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చే వాళ్ళంగా, అదే సమయంలో మన పిల్లలు కూడా దేవుని యొక్క చిత్తానికి లోబడి ముందుకు సాగేటువంటి వాళ్ళుగా ఉండాలని మనకు నేర్పిస్తుంది. అదే సమయంలో శిలువ మీద ఉన్నటువంటి యేసు ప్రభు మనకు నేర్పించేటువంటి విషయం, ఆయన కూడా ఒక ప్రేమ కలిగినటువంటి, బాధ్యత కలిగినటువంటి కుమారుడుగా మనం చూడవచ్చు. మనం కొన్ని లేఖనాలను చూసినట్లయితే అసలు యేసు ప్రభుకి తన తల్లి పట్ల ఏమన్నా ప్రేమ ఉన్నదా అనేటువంటి సందేహం మనకు కలుగుతుంది కదా. ఎందుకంటే ఆయన యెరూషలేముకి వెళ్ళినప్పుడు, ఆయన కనపడకుండా ఉన్నప్పుడు తల్లి వచ్చి నువ్వు మమ్మల్ని ఎందుకు ఇలాగ చేసి మేము దుఃఖపడుతూ ఉన్నాం నీ కోసం ఉన్నప్పుడు ఆయన ఒక మాట అంటాడు, నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరుగరానటువంటి మాట కూడా చెప్తాడు. అదే సమయంలో కానా విందులోకి వెళ్ళి ఇక్కడ ద్రాక్ష రసం అయిపోయింది అని చెప్పినప్పుడు అమ్మ నాతో నీకేమి పని అన్నటువంటి మాటను కూడా తను చెప్తాడనమాట. అంతేకాకుండా ఆయన చూడడానికి వచ్చినప్పుడు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మీ తల్లి మీ సహోదరులు బయట ఉన్నారన్నప్పుడు ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరులు, నా చిత్త ప్రకారం జరిగించేవారే నా తల్లి నా సహోదరులు అంటే ఇవన్నీ చూసినప్పుడు అసలు యేసు ప్రభువుకి మరి పట్ల ఏమన్నా ప్రేమ బాధ్యత ఉన్నాయనేటువంటి ఆలోచన మనకు వస్తుంది. కానీ అంత శ్రమల్లో అంత వేదనలో కూడా ఆయన తన యొక్క తల్లిని గురించి ఆలోచన చేసినప్పుడు, ఆయన తల్లిని గురించి శ్రద్ధ తీసుకున్నప్పుడు చాలా స్పష్టంగా ఆయన కుటుంబాన్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. మనకందరికీ తెలుసు ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో బ్రతికినప్పుడు 30 సంవత్సరాల పాటు ఏం చేశాడు, ఇంట్లో కుమారుడిగా కుటుంబాన్ని పోషించినట్టుగా మనం చూస్తాం. వడ్రంగి పని చేస్తూ తన యొక్క కుటుంబాన్ని అంతటినీ కూడా పోషించినట్టుగా చూస్తాం. కానీ ఆయన పరిచయం చేసింది కేవలం 3.5 సంవత్సరాలే. నేను అనుకుంటాను ఒకవేళ ఆయన చాలా ముందుగా ఒకవేళ పరిచయంలోకి వచ్చి ఇంకా ఎక్కువ చేస్తే ఇంకా ఏమన్నా ఎక్కువ పరిచర్య చేసేదేమో. కానీ ఆయన చేసినటువంటి యొక్క గొప్ప త్యాగం తన యొక్క కుటుంబంలో తన యొక్క బాధ్యతను ఎంతో చక్కగా చేయగలడానికి ఆయన తను తాను అప్పగించుకున్నట్టుగా కూడా మనం చూస్తాం. మనందరికీ కూడా తెలుసు నీ తల్లి ముదిరింది ఆమెను నిర్లక్ష్యము చేయకము అనేటువంటి మాట మనం సామెతలో కూడా చూస్తాం. ఎందుకంటే యేసు ప్రభు తన జీవితం అంతా కూడా లేఖనాలని నెరవేరుస్తూ తను జీవించినట్లుగా మనం చూడవచ్చు. అందుకే తన యొక్క తల్లిని తన కుటుంబాన్ని ఏమాత్రం కూడా అశ్రద్ధ చేయకుండా తన యొక్క బాధ్యతల్ని తను నిర్వర్తించినట్లుగా కూడా మనం చూడవచ్చు. అయితే మనకు ఒక ఆలోచన వస్తుంది, ఎందుకంటే ఆయన సోదరులు ఉన్నారు కదా, ఆయన బ్రదర్స్ ఉన్నారు, నలుగురు మనకు తెలుసు, నలుగురు ఉన్నట్లుగా మనకు తెలుసు. మరి వాళ్ళకెందుకు
ఆయన అప్పగించలేదు అనేటువంటి. ఎందుకే కదా మనం మామూలుగా ఏం చేస్తాం, మన కూడా మన ఫ్యామిలీలో మనం చనిపోతుంటే మిగిలిన వాళ్ళకి అప్పగిస్తాం, నువ్వు అమ్మని చూసుకో, నాన్నని చూసుకో, బాగా చూసుకున్నట్టు. కానీ ఇక్కడ యేసు ప్రభు తన తల్లిని తాను ప్రేమించినటువంటి శిష్యుడైన యోహానుకు అప్పగించడం మనం చూస్తాం. మనందరికీ తెలుసు. ఎందుకంటే ఆయన సోదరులు ఆయన ఏమాత్రం కూడా విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళలాగా మనం చూడవచ్చు. అప్పటికి ఇంకా కూడా వాళ్ళు యేసుని ఏమాత్రం కూడా మెస్సియాని కానీ రక్షకుడని కానీ వాళ్ళు అంగీకరించి వాళ్ళు తమ పాపాలను ఒప్పుకున్నట్లు ఎక్కడా కూడా మనం చూడం. కానీ అదే మరియా ఎలిజబెత్ చూడడానికి వెళ్ళినప్పుడు నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించను అంటే మరియా అప్పటి నుంచే గబ్రియేలు దూత చెప్పినటువంటి వాగ్దానం అప్పటి నుంచే తను నమ్ముతూ మెస్సియా తన గర్భంలో జన్మించబోతున్నాడు అనేటువంటి విషయాన్ని తను విశ్వసించింది కనుక తన యొక్క బాధ్యతలు యేసు ప్రభు తన తమ్ముళ్ళకి కాకుండా యోహాను శిష్యుడికి అప్పగించినట్లుగా మనము చూడవచ్చు. కాబట్టి యేసు ప్రభు తల్లిదండ్రుల పట్ల తల్లి పట్ల ప్రత్యేకంగా ఎంతో శ్రద్ధ ప్రేమ బాధ్యత కలిగినటువంటి కుమారుడిగా మనం చూడవచ్చు. ఈ దినాల్లో మనం చూస్తే పేపర్లో చూస్తే కనీసం 4-5 కుటుంబాలు ఉంటాయి. రోడ్డు మీద ఉన్నటువంటి ముసలి తల్లిదండ్రులు, వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఎక్కడ ఉంటున్నారంటే వాళ్ళని ఎవ్వరూ కూడా కుమారులు కానీ కుమార్తెలు కానీ చూసుకున్నటువంటి పరిస్థితులు. ఒకవేళ చూసుకున్నా చాలా లెక్కతోటి ఒక నెల మా దగ్గర ఉంటే ఇంకో నెల మీ దగ్గర ఉండాలి. ఒకవేళ నెలలో 31 రోజులు 30 రోజులు ఉంటే అది కూడా చాలా సమస్య అయిపోయేటువంటి దినాల్లో మనం జీవిస్తున్నాం బాధ్యత లేకుండా. కానీ యేసు ప్రభు అయితే అంత వేదనలో అంత శ్రమల్లో కూడా తన తల్లి యొక్క బాధ్యతను యోహాను శిష్యుడికి అప్పగించినట్లుగా చూస్తాం. ఎందుకంటే తను విశ్వాసి, అంతేకాకుండా తన తల్లిని చూసుకోగలనటువంటి నమ్మకం తనకు ఉన్నది కాబట్టి యేసు ప్రభు తన తల్లి పట్ల ఎంతో బాధ్యతగా ప్రేమ కలిగినటువంటి వాడు చూడొచ్చు. చివరిగా చూసుకుంటే యేసు ప్రభు యొక్క శిలువ దగ్గర ఆయన కొత్త బంధాలు కొత్త సంబంధాలు ఏర్పరిచినట్లుగా చూడొచ్చు. అంతవరకు శిష్యుడుగా ఉన్నటువంటి యోహాను ఇప్పుడు మరియకు కుమారుడిగా మారిపోయినట్లుగా మనం చూడవచ్చు. అంటే ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు, ఆ గడి నుండి అతడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను అన్నటువంటి మాట. సో శిలువకు దగ్గరగా ఉన్నటువంటి మనకు ఆయన కొత్త సంబంధాలని కొత్త బాంధవ్యాలని ఏర్పరచగలడు. ఇప్పుడు మనం అందరం కూడా ఉన్నాం. మనం అందరం ప్రైజ్ లార్డ్ బ్రదర్ అనుకుంటాం, ప్రైజ్ లార్డ్ సిస్టర్ అనుకుంటాం. మనం అందరము అక్క చెల్లెలం కాదు, అన్న తమ్ముళ్ళం కాదు. కానీ ఎందుని బట్టి మనం అలా పిలుచుకోగలుగుతున్నామంటే యేసు ప్రభు యొక్క శిలువ రక్తాన్ని బట్టి మనం ఆ సంబంధంలోనికి వెళ్ళగలిగాం. అందుకే ఇక్కడ యేసు ప్రభు తనకు దగ్గరగా శిలువకు దగ్గరగా ఉన్నటువంటి యోహానికి తన తల్లి అయినటువంటి మరియకి ఒక క్రొత్త సంబంధాన్ని ఏర్పరిచి ఇది ఇక్కడ నుంచి ఇతడు నీ కుమారుడు, ఇక నుంచి మన తల్లి అనేటువంటి బంధాలను ఏర్పరిచినట్లుగా మనం చూడవచ్చు. కాబట్టి యేసుక్రీస్తు యొక్క ప్రశస్త రక్తంతో కొనబడినటువంటి మనం అందరం కూడా మన సంఘంలో ఒకే శరీరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని యేసు ప్రభు తన యొక్క శిలువ మీద నుంచి తన మాటల ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నాడు కదా. అంటే మనం పక్కన కూర్చున్న మన సహోదరులతో మనకు పడినప్పుడు, మన సహోదరితో మనం మాట్లాడలేనప్పుడు ఆయన శిలువ మీద చేసినటువంటి ఒక గొప్ప యాగం మన పట్ల ఎంతో వ్యర్థం కదా. అందుకే యేసు ప్రభు ఈ దినాన్ని మనల్ని అడుగుతూ ఉన్నాడు, నువ్వు శిలువకు దగ్గరగా వచ్చినప్పుడు నేను నీతో మాట్లాడతాను, నీ యొక్క అవసరాలను నేను తీరుస్తాను, నీ యొక్క సంబంధ బాంధవ్యాలను నేను మెరుగుపరుస్తాను. నీ కుటుంబంలో కానీ సంఘంలో కానీ సమాజంలో కానీ నువ్వు ఎక్కడ ఉన్నా సరే నా బిడ్డలాగా నువ్వు జీవించవచ్చని యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు. కాబట్టి మరోసారి ఈ యొక్క శుభ శుక్రవారం రోజు మనం ఆలోచిద్దాం, మనం శిలువకు దగ్గరగా వెళ్ళడానికి ఇష్టపడుతున్నామా లేదా. అంటే ఇందాక మనం ఉన్నాం కదా, శిలువను చూసి పారిపోయేటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ శిలువ మనకి దేవుని యొక్క శక్తి ఉంటున్నది. మన యొక్క రక్షణకు, మన యొక్క విశ్వాసానికి పునాదిగా ఉన్నటువంటి శిలువ దగ్గరకు, శిలువ సమీపానికి మనకు వెళ్ళినప్పుడు తప్పకుండా యేసు ప్రభు మనతోటి మాట్లాడేటువంటి దేవుడుగా ఉన్నాడు. మన యొక్క బాధ్యతను, మన యొక్క బంధాలను మరి బలపరిచేటువంటి దేవుడిగా ఉన్నాడు. మనలో ఉన్నటువంటి ద్వేషాన్ని పోగొట్టి, మనలో ఉన్నటువంటి ఒకరంటే ఒకరు పడినటువంటి ఆ యొక్క మనస్తత్వాన్ని పోగొట్టి మనందరినీ కూడా ఏక శరీరంగా ఆయన అమర్చి మనమందరం కూడా క్రీస్తు ప్రేమలో సాగిపోవడానికి సహాయపడేటువంటి దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క శుభ శుక్రవారం ఒకవేళ మనం ఎవరినైనా సహించలేకపోతే, ఎవరి పట్లైనా మనకి ద్వేషం ఉన్నట్లయితే, ఇంకా ఎవరినైనా మనం మన సంఘంలో వారిని తోటి సహవాసంలో ఉన్న వారిని
ప్రేమించలేకుండా వీళ్ళు నా శత్రువులు అని అనుకుంటూ ఉన్నట్లయితే యేసు ప్రభు మరోసారి మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. నా శిలువ యొక్క మరణం కేవలం మీ అందరూ కూడా ప్రేమతో నింపబడి ఉండాలని, మీరందరూ కూడా రక్షణలో ఆనందించాలనేటువంటి ఆ యొక్క సత్యాన్ని చెప్తూ ఉన్నాడు. కాబట్టి శిలువకు దగ్గరగా ఉన్నటువంటి మరియా ఒక చక్కటి ప్రేమ బాధ్యత కలిగినటువంటి తల్లిగా, దేవుని యొక్క చిత్తాన్ని ప్రణాళికను నెరవేర్చే తల్లిగా మనకు కనబడుతూ ఉంటే, శిలువ మీద వేలాడుతున్నటువంటి యేసు ప్రభు ఎంతో ప్రేమ బాధ్యత కలిగినటువంటి కుమారుడుగా, అదేవిధంగా తన శిలువకు సమీపంగా ఉన్నవారి పట్ల ఒక కొత్త బంధాలని, కొత్త సంబంధాలని, ఆ రిలేషన్షిప్స్ని ఎస్టాబ్లిష్ చేసేటువంటి దేవుడుగా మనం చూడవచ్చు. కాబట్టి మనం అందరం కూడా మన సహవాసంలో ఉన్నటువంటి ప్రతి సహోదరిని ప్రేమించడానికి మనం ఒక నిర్ణయం తీసుకుందాం. ప్రభా, నేను ఇప్పటి నుంచి నా మనసులో ఎవరి పట్లైనా ద్వేషం ఉంటే, ఎవరి పట్లైనా నాకు చెడు ఆలోచనలు ఉంటే, వాళ్ళ మీద నాకు ఈర్ష్య ఉంటే, వాటన్నిటిని కూడా మీ యొక్క శిలువ దగ్గరకు వచ్చి వాటిని వదిలిపెట్టి నేను మీ ప్రేమతో నింపబడి ముందుకు సాగుతాననేటువంటి నిర్ణయంతో మనం బయటకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేస్తున్నాం. మహోన్నతుడా తండ్రి, మీ కోరినాలు మీ యొక్క శిలువ విలువను తండ్రి మేము గుర్తించి మా ప్రభా సంఘంలో ప్రత్యేకంగా తండ్రి మా కుటుంబంలో ఏక మనస్సు కలిగి ఏక శరీరంగా ప్రభావ మేము ఉండటం మీరు మాకు సహాయం దయచేయండి. మాలో ఉన్నటువంటి ప్రభావ విభేదాలను విస్మరించి, మాలో ఉన్నటువంటి తొందరలను మేము ప్రక్కన పెట్టి తండ్రి మీ యొక్క శిలువ దగ్గర ప్రభా అందరం తండ్రి ఒక నూతనమైనటువంటి బంధాలతో ప్రేమతో ముందుకు సాగడానికి మీ యొక్క సహాయం దయచేయమని మరోసారి తండ్రి కుటుంబం పట్ల తండ్రి మరి కుటుంబ వ్యవస్థ పట్ల మీరు చూపినటువంటి ఒక గొప్ప తండ్రి మాదిరిని బట్టి మాటలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.